హలో ఫ్రెండ్స్, ఈరోజు నా ఛానల్లో మీకు మనం జనరల్గా వాడేటువంటి ఫేషియల్ టెక్నిక్స్లో కొంచెం వేరియేషన్స్తో ఎలాగ బెటర్ రిజల్ట్స్ తక్కువ టైంలోనే మనం తెచ్చుకోవటం ఎలా అనేది మనం చూసుకుందాం. అలానే ఈ ఫేషియల్ టెక్నిక్లో కూడా మీరు వాడే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ లైక్ 6 months 1 year వరకు ఒకసారి పర్చేస్ చేస్తే అవి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి బట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తాయి అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ దేనికైనా ముందు మనం క్లెన్జింగ్ చేస్తామండి, తర్వాత టోనింగ్ చేస్తాము, తర్వాత మాయిశ్చరైజింగ్ చేస్తాము. ఇది బేసిక్ స్టెప్స్ అన్నమాట, ఎవ్రీడే స్కిన్ కేర్ స్టెప్స్. ఇవి కాకుండా ఫేషియల్స్ చేసినప్పుడు బ్లీచింగ్ చేస్తాము, ఫేషియల్ మసాజెస్ చేస్తాము, స్క్రబ్ చేస్తాము, ఫేస్ ప్యాక్ వేస్తాము. వీటిల్లో స్టెప్స్ అనేవి మన ఆయిలీ స్కిన్ని బట్టి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అవి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మొహాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నాది కంప్లీట్లీ ఆయిలీ ఫేస్ అండి, సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసేసి ఆయిల్ని రిమూవ్ చేయడానికి ఒక క్లీన్ స్లేట్ లాగా ఫేస్ని తయారు చేస్తుంది. దీని తర్వాత వాడేటువంటి ప్రోడక్ట్స్ స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇవి ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి. నాకు జనరల్గా ఇది బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది డీప్ క్లీనింగ్ చేస్తుంది. కొంచెం మెంథాల్ ఉండటం వల్ల ఐసీగా కూల్గా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో క్లే ఉంది, అది మనకి డీటాక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. స్కిన్ సూపర్ఫిషియల్ సెల్స్లో అంటే ఎపిడర్మిస్లో ఉండేటువంటి ఎపిథీలియల్ సెల్స్ చుట్టుపక్కల ఏమైనా డెబ్రిస్ కానీ డర్ట్ కానీ కొంచెం ఫంగస్ బ్యాక్టీరియా లాంటివి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏమైనా ఉన్నా వాటిని క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో క్లే ఉంది కాబట్టి. అండ్ ఇది కంప్లీట్గా మిమ్మల్ని ఆయిల్ ఫ్రీగా చేస్తుందండి. వీడు ఆల్ డే అని రాశాడు కానీ బట్ నార్మల్ కేసెస్లో ఏంటంటే 3 to 4 hours వరకు ఫ్రెష్ ఫేస్ ఉంటుంది. నియర్లీ 6 to 7 hours వరకు మీకు అంత ఆయిలీగా గ్రీజీగా అనిపించకుండా కొంతవరకు ఇది కంట్రోల్ చేస్తుంది. ఫుల్ డే అంటే మీకు తెలియదే ఉంది, ఏ ప్రోడక్ట్ అట్లా చేయలేదు కదా. ఇది వచ్చి 99 రూపీస్లో నేను తీసుకున్నానండి. దీంట్లో మీకు ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ క్లియర్గా వాటి డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఇది డీప్ క్లీనింగ్ చేయడంతో పాటు ఎక్సెస్ ఆయిల్ని తీస్తుంది అండ్ డ్రైయింగ్ చేయదు, ఎందుకంటే మనం ఫేషియల్ చేసుకునే ముందు మన స్కిన్ కంప్లీట్లీ డ్రై అవ్వకూడదు. కొద్ది గొప్ప మన స్కిన్లో ఉండేటువంటి ఆయిల్స్ కానీ అవి ఉండాలి. కంప్లీట్ డ్రై అవుట్ చేసేసినప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఏమైనా ఆయిల్స్ పెట్టినప్పుడు కొంతమందికి కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంది. దానివల్ల అలర్జిక్ రియాక్షన్స్ రావటం, చిన్న గుల్లలు రావటం, పింపుల్స్ లాంటివి రావటం, లేదా మచ్చలు పడటం లాంటివి జరుగుతాయి. సో కాబట్టి మనం ఏదైతే ఫేషియల్ వాడికి ముందు క్లెన్జింగ్ చేసినప్పుడు కంప్లీట్గా డీప్ అండ్ డ్రై క్లెన్జింగ్ లాగా చేయకూడదు. మన స్కిన్లో ఉండేటువంటి తేమ కానీ ఆయిల్స్ కానీ కొంచెమైనా ఉండాలి. సో దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో అందుకని నేను తీసుకున్నానండి. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. ఇవి రెగ్యులర్గా నేను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాడతాను. సో అందుకని ఇవి అయిపోయినాయి. దీని తర్వాత వచ్చేటప్పటికి మీకు కావాలి అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కొంతమంది స్క్రబ్ యూజ్ చేస్తారు, ఎందుకంటే పైన ఉండేటువంటి డర్మల్ లేయర్లో ఉండేటువంటి డెడ్ సెల్స్ని కానీ ఫ్లేక్స్ని కానీ స్కిన్లో కొంచెం ఫ్లేకీగా ఉంటుంది కదా, అవన్నీ పోవటానికి యూజ్ చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేస్తారు. కొంతమంది ఏంటంటే స్కిన్ సిచ్యువేషన్ తగ్గట్లుగా ముందు మసాజ్తో స్టార్ట్ చేసి తర్వాత దానిని క్లీన్ చేసినాక స్టీమ్ వాడతారు. ఆ తర్వాత స్టీమ్ తర్వాత ఫేస్ ప్యాక్ వేస్తారు, కొంతమంది స్క్రబ్ వేస్తారు. కొంతమంది ఏంటంటే రివర్స్ ఆర్డర్లో వస్తారు. మనకి నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చు, దీంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే మీ స్కిన్ కండిషన్ బట్టి మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్ ఉండి కంప్లీట్ డెడ్ సెల్స్ ఉన్నాయనుకోండి, అంటే బాగా థిక్గా మీ స్కిన్ కండిషన్ బాగాలేదనుకోండి, అప్పుడు మనం ఇలాంటిది వాడుకోవచ్చు అనమాట. ఇది పాలిషర్ లాగా ఉపయోగపడుతుంది, స్క్రబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ మిక్స్ చేస్తే మీకు ఇది కంప్లీట్ మసాజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది నేను తీసుకున్నానండి. ఇది వాల్కానిక్ స్క్రబ్ ఉండటం వల్ల ఏంటంటే బాగా ఎక్కువ ఎండలో తిరిగి ఒక 2-3 నెలల పాటు అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళిన, అవుట్డోర్ ట్రావెలింగ్స్కి వెళ్ళినా, ఎక్కువగా ఎండల్లో తిరుగుతున్నా, సరిగ్గా స్కిన్కి కేర్ తీసుకోలేకపోయి ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి రిజల్ట్ రావడానికి ఇది వాడవచ్చు అనమాట.
దీనిని ముందు కాసేపు ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి తర్వాత లైట్గా రోజ్ వాటర్ కానీ కొంతమంది మరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మిల్క్ కూడా యూజ్ చేస్తారు. కొంచెం పింపుల్స్ అలాగా ఉన్న వాళ్ళు ఏంటంటే పుల్ల మజ్జిగ కానీ పెరుగు కానీ యూజ్ చేస్తారు. లేదు బాగా ముదురు స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం హనీ కూడా యూజ్ చేస్తారు. లేదా మీకు నార్మల్గా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, కొంచెం డైల్యూట్ చేయడానికి మసాజ్ కంటే కనుక పెరుగు కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇదండి, ఇది రెగ్యులర్గా నేను వాడను, ఎందుకంటే ఇది కంప్లీట్గా డ్రై అవుట్ చేసేస్తుంది స్కిన్ని. కాబట్టి ఇది మీకు అవసరమైనప్పుడే వాడుకోవచ్చు. వీడు వారానికి 2 సార్లు వాడచ్చు అని చెప్తాడు, కానీ నేను అనుకోవటం ఏంటంటే 1 టైమ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే రెగ్యులర్గా వాడే వాళ్ళకి 1 టైమ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకోటి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక 2-3 మంత్స్, ఒక 6 మంత్స్, ఒక 1 year స్కిన్ మీద మనం సరిగ్గా కేర్ తీసుకోలేని వాళ్ళు, చాలా గ్యాప్ తర్వాత ఫేషియల్ చేసేవాళ్ళు ఎందుకైనా మంచిది ఇది ఒక 15-20 minutes పెట్టుకోవడం చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఆ వాల్కానిక్ యాష్ ఏదైతే ఉందో అది డర్ట్ని, డెబ్రిస్ని, గ్రిమ్ని, గ్రీజీనెస్ని, స్కిన్లో ఉండే ఆయిల్స్ అన్నిటినీ కూడా బయటకు లాగడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇది ఇట్లా థిక్ బ్లాక్గా వస్తుంది అనమాట. చాలా థిక్ కన్సిస్టెన్సీ, చాలా బ్లాక్గా ఉంటుంది. దీనిని మీరు ఒక ఫేస్ ప్యాక్ లాగా ఇట్లా కంప్లీట్ డార్క్గా రాసుకోండి. ఆ తర్వాత దీనిని అలానే ఫేస్ ప్యాక్ లాగా ఉంచి దీని మీద మీ స్కిన్ టైప్కి అనుగుణంగా రోజ్ వాటర్ కానీ లేదా మిల్క్ కానీ, కర్డ్ కానీ, పుల్ల మజ్జిగ కానీ వాడుకొని మీరు తర్వాత దానిని డైల్యూట్ చేసి ఫేషియల్ చేసుకోవచ్చు. అంటే మసాజ్ కింద ఉపయోగపడుతుంది. ఈ మసాజ్ చేయటంలో దీంట్లో ఉండేటువంటి చిన్న వాల్నట్ లాంటి పార్టికల్స్ ఉంటాయి, మీకు కనపడతా ఉంటాయి లైట్గా చూడండి. ఈ పార్టికల్స్ వల్ల ఏంటంటే మీకు స్క్రబ్బింగ్ యాక్షన్ కూడా జరుగుతుంది అనమాట. ఇట్స్ వెరీ యూస్ఫుల్, చాలా బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎక్కువసేపు మొహం మీద పెట్టుకోకూడదు. ఒక 5 minutesకి మించి పెట్టుకుంటాం అనేది సేఫ్ కాదు. కానీ కొంచెం ముదురు చర్మాలు ఉన్న వాళ్ళు, కొంచెం ఏజ్డ్ స్కిన్ ఉన్నవాళ్ళు, కొంచెం స్కిన్ మీద డర్మిస్ థిక్గా ఉన్నవాళ్ళు, అంటే మందపు తోలైపోయింది, ముదిరిపోయింది చర్మం లాగా అయిపోయింది ఫేస్ మీద అంటారు కదా, అలాంటి వాళ్ళు 20 minutes వరకు పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. సో దీనిని ఫేస్ ప్యాక్ లాగా వాడండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం డైల్యూట్ చేసి మసాజ్ కింద వాడటం వల్ల మీకు మంచి పాలిషింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అసలు ఇది వాడేది దానికి, ఇది స్కిన్ పాలిషర్ లాగా ఉపయోగపడుతుంది. సో మీకు మంచి బ్రైట్ షైనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆయిల్ కానీ గ్రీజీనెస్ మొత్తం అంతా క్లీన్ అవుతుంది. అలానే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కొంతవరకు పోతాయి, పూర్తిగా పోవండి దీంతో, కొంతవరకు అయితే మీకు అది క్లియర్ అవుతుంది. అలానే మొహం మీద పింపుల్స్, మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు కూడా కొంతవరకు క్లీన్ చేయడానికి, కొంతవరకు 1-2 షేడ్స్ లైట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అండి. ఇదేంటంటే వన్ అండ్ ఫర్ ఆల్ అంటాం కదా, అలాగా దీంట్లోనే ఫేస్ ప్యాక్ అవుతుంది, ఫేషియల్ అవుతుంది, మసాజ్ కింద అవుతుంది, ప్లస్ స్క్రబ్బింగ్ యాక్షన్ కూడా జరుగుతుంది. మీకు కావాలంటే ఇది ఇట్లాంటిది తీసుకొని వాడుకోవచ్చు. లేదు నేను స్టెప్ బై స్టెప్గానే వెళ్తాను, నాకు ఇలా ఒకే ప్రోడక్ట్ వాడేసి అన్ని రిజల్ట్స్కి అదే అనుకోవటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్, మీరు స్క్రబ్ చేసి పైన ఉన్న డెడ్ సెల్స్ని తీసేయాలి. స్క్రబ్ చేసి డెడ్ సెల్స్ని తీసేసిన తర్వాత దాని మీద ఫేస్కి మీరు మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేయడానికి నేను జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే పొమగ్రనేట్ అనమాట. ఈ పొమగ్రనేట్ ఫేషియల్ జెల్ వచ్చి మన ఫేస్కి వాడచ్చు, బాడీకి వాడచ్చు. అసలు ఇది ఉంటుంది, రుద్దే కొంది పింక్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తాం కదా, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేటప్పుడు ఫస్ట్ ఒక 2 చెంబులు నీళ్ళు పోసుకున్నాక దీన్ని బాడీ మొత్తం రాసుకొని రబ్ చేస్తుంటే, మసాజ్ చేస్తుంటే మీకు స్కిన్ అంతా పింక్గా అయిపోయి కనపడతా ఉంటుంది. అంత మంచి జెల్ అనమాట ఇది. ఇది బాడీ మసాజ్కి ఉపయోగపడుతుంది, ఫేషియల్ మసాజ్కి ఉపయోగపడుతుంది. సో ఇది కాకుండా మీకు ట్యాన్ బాగా వచ్చింది, ట్యాన్ని రిమూవ్ చేయాలి. ఇది ట్యాన్ కోసం కాదండి,
ఇది మీకు స్కిన్ మీద ఉండేటువంటి డర్బ్రిస్ని, డర్ట్ని, డ్రై లేయర్స్ పైన ఫ్లేకీ స్కిన్ని క్లీన్ చేయడానికి ఓవరాల్గా ఇది ఉపయోగపడుతుంది. లేదు ట్యాన్ మాత్రమే క్లీన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇది వాడుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. సింగిల్ యూస్లోనే మీకు ఇమ్మీడియట్గా కడిగిన వెంటనే 1 షేడ్ లైటర్ కనిపిస్తారు. ఇది ఎవర్ యూత్ది ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అండి. దీనిని ఫేస్కి, బాడీకి ఎక్కడైనా రాసుకోవచ్చు. చేతులు కూడా చాలామందికి బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చేతులు నల్లగా అయిపోతాయి. కొంతమందికి మెల్లో గొలుసులు వేసుకోవటం వల్ల కానీ, చున్నీ మెడ చుట్టూ చుట్టుకోవటం వల్ల కానీ మెడకి వెనక బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఇది చూడండి, ఇది మీకు ఇక్కడ డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దీని మీద ఇచ్చాడు. సో ఇది మీకు ఫేస్ ప్యాక్గా వాడుకొని తర్వాత సేమ్ కండిషన్ అయితే ఒకటే, దీనిని వాష్ చేసే ముందు పెరుగుతో కానీ, పుల్ల మజ్జిగతో కానీ, రోజ్ వాటర్తో కానీ, పాలతో కానీ మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు ముందు మసాజ్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఇలాంటి తలకాయ నొప్పి ఏమొద్దు, జస్ట్ ట్యాన్ పోవాలి అనుకుంటే ఫేస్ ప్యాక్లా రాసేసుకొని నీళ్ళతో కడిగేసుకోండి. జనరల్గా ఏంటంటే స్కిన్లో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగటానికి కోల్డ్ వాటర్తో కడుక్కోమంటారు. సో దట్ బ్లడ్ అంతా కూడా ఫేషియల్ స్కిన్లోకి ఎక్కువగా వస్తుంది కాబట్టి మీకు కొంచెం ఒక బ్రైటనింగ్, ఒక గ్లోయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అది కొంతమందికి పడదండి. డైరెక్ట్గా చన్నీళ్ళు కానీ, ఐస్ క్యూబ్స్ కానీ మొహం మీద పెట్టుకుంటే వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, పడిసం పట్టినట్టు అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే గోరువెచ్చని నీళ్ళతో కానీ, మామూలు టెంపరేచర్లో ఉన్న నీళ్ళతో కానీ కడుక్కోవడం మంచిది. లేదు నాకు ఐస్ వాటర్ పడుతుంది అంటే కనుక కూలింగ్ ఎఫెక్ట్ కోసం, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం మీరు ఐస్ వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇది అట్లా పనిచేస్తుంది ట్యాన్ రిమూవింగ్కి. ఇది ఎందుకు నేను చెప్తానంటే దీని కన్సిస్టెన్సీ చూడండి, జెల్ లైక్ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. మీకు ఇది రాసే కొంది మీకు అది ఎంత మీరు మసాజ్ చేస్తే అంత పింకిష్ గ్లో వస్తూ ఉంటుంది బాడీలోకి. అండ్ మీరు ఎక్కువ మసాజ్ చేయడం వల్ల స్కిన్ డ్రై అవుతుంది కొంతమందికి. ఆ కండిషన్ ఈ ప్రోడక్ట్లో ఉంటుంది. మీరు ఎంత మసాజ్ చేస్తున్న కొద్దీ మీకు అంత గ్లోయింగ్ ఎఫెక్ట్తో పాటు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సూపర్ఫిషియల్గా ఉండేటువంటి డెడ్ సెల్స్ని కూడా కొంతవరకు, అంటే ఇవి క్లీన్ చేసినంతగా క్లీన్ చేయవు, ఇది డెడ్ సెల్స్ రిమూవ్ చేసినంత స్ట్రాంగ్గా ఇది రిమూవ్ చేయదు. బట్ ఓవరాల్గా కొంతవరకు డెడ్ సెల్స్ని తీయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ వెరీ గ్లోయింగ్గా అనిపిస్తుంది అనమాట స్కిన్. సో అందుకనే ఇది మసాజ్కి వాడుకోవచ్చు. లేదు ఇలాంటి మసాజెస్, నాకు జెల్ బేస్డ్ మసాజెస్ నాకు నచ్చవు, నాకు క్రీమ్ బేస్డ్ మసాజెస్ అయితేనే నాకు యూజ్ అవుతుంది అనుకుంటే అలాంటి వాళ్ళు క్రీమ్ బేస్డ్ వాడుకోవచ్చు. దానికి ఇదండి, ఇది బాడీ పాలిషింగ్కి వస్తుంది, మసాజ్కి వస్తుంది. ఇది ఏంటంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళేమో జెల్ బేస్డ్ వాడతారు, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళేమో, అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళేమో ఇలా క్రీమ్ బేస్డ్గా వాడతారు అని మనం అనుకుంటాం. అది కరెక్ట్ చాలా వరకు కేసెస్లో. బట్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇదైనా వాడచ్చు, దే ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ అనమాట. సో మీకు నచ్చినట్లుగా మీరు ఇదైనా వాడండి. దీని కన్సిస్టెన్సీ కూడా నేను మీకు తీసి చూపిస్తాను. ఇది బ్యూటిఫుల్ స్మెల్ అండి. మీకు ఇది రాసే కొంది షైన్ వస్తుంది. ఇది గ్లోయింగ్గా అనిపిస్తుంది, అంటే పింకిష్ గ్లోగా అనిపిస్తుంది. ఇది పింకిష్ గ్లో రాదు, వైట్ గ్లో రాదు, ఏమీ రాదు. జస్ట్ బాగా షైనింగ్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మొహం తల మెరుస్తున్నట్లుగా ఉంటుంది. ఇది వచ్చేసేసి క్రీమ్ స్క్రబ్ అండి. ఇది క్రీమ్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది, ఇది క్రీమ్ పాలిషర్లా పనిచేస్తుంది, ఇది క్రీమ్ మసాజింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట. దీని కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను. ఇవి ఆల్మోస్ట్ అయిపోయినాయి రెగ్యులర్గా వాడటం వల్ల. మీకు దీని కన్సిస్టెన్సీ వచ్చేసేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. దీంట్లో లైట్ గ్రాన్యూల్స్ ఉంటాయి, దీని అంత స్ట్రాంగ్ గ్రాన్యూల్స్ కావండి, వెరీ స్మాల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీకు ఇది స్క్రబ్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ బాగా డ్రైగా ఉన్న స్కిన్ వాళ్ళకి ఏంటంటే దీంట్లో ఉండేటువంటి ఆయిల్స్ వల్ల మీకు స్కిన్ పాలిషింగ్గా, స్కిన్ గ్లోయింగ్గా కూడా కనపడుతుంది అనమాట. మీరు అది వాడుకోవచ్చు. సో ఇవంటి డిఫరెన్సెస్. మీకు ఈ కన్సిస్టెన్సీ చూడండి ఎట్లా ఉందో, మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. సో మీకు స్కిన్ టైప్ని బట్టి, స్కిన్ యొక్క నీడ్ని బట్టి
ప్లస్ క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇది. అండ్ ఇవన్నీ కాదు, ఐ నీడ్ సంథింగ్ విచ్ ఇస్ టోటలీ డీటాక్స్ మోడ్లోకి నేను ఉన్నాను. ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది డీటాక్స్ అనేది. సో స్కిన్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నిటిని క్లెన్స్ చేయడానికి, అంటే సూపర్ఫిషియల్గా, ఇన్సైడ్ కాదు, సూపర్ఫిషియల్గా ఉండేటువంటి స్కిన్లోని ఇంప్యూరిటీస్ అన్నిటిని క్లెన్స్ చేయడానికి నాకు డీటాక్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చార్కోల్. సో ఇక్కడ మనం ఇది చార్కోల్, ఇది కంప్లీట్గా డీటాక్స్ చేయటమే కాకుండా గ్లోకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఇది డాక్టర్ రషీద్ అండి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్కిన్ గ్లో అవుతుంది, ప్లస్ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో దానిని క్లీన్ చేస్తుంది, స్కిన్ సాఫ్ట్గా అవుతుంది. దీంట్లో ఉండేటువంటి ఆయిల్స్ అండ్ వ్యాక్సెస్ వల్ల స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. అండ్ ఓవరాల్గా కూడా ఇది వైటనింగ్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. సో కాబట్టి మనం ఇది వాడుకోవచ్చు అనమాట. ఎవరైతే డీటాక్సిఫికేషన్కి కానీ వైటనింగ్ ఎఫెక్ట్కి కానీ వాడతారో వాళ్ళు ఇది వాడుకోవచ్చు అనమాట. సో మీకు బాడీ వైటనింగ్ అండ్ గ్లోయింగ్ అంటే ఇది, అండ్ మీకు గ్లోతో పాటు షైన్కి వచ్చేటప్పటికి ఇదండి, గ్లోయింగ్కి వచ్చేటప్పటికి ఇది, ప్యూర్ వైటనింగ్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి ఇది. సో దిస్ ఇస్ అవుట్ అండ్ అవుట్ వైటనింగ్ ఎఫెక్ట్. మూడు కూడా ఇంప్యూరిటీస్ని క్లీన్ చేస్తాయి. సో మీకు ఇక్కడ గ్లోయింగ్ అనిపించాలి, కొంచెం పింకిష్లో కావాలంటే ఇది బ్రైటనింగ్గా అవ్వాలి, కొంచెం షైనింగ్గా అవ్వాలి అంటే కనుక ఇది వాడతాము. అండ్ దెన్ అవుట్ అండ్ అవుట్ వైటనింగ్ కావాలంటే కనుక ఇది వాడతాం. దీని కన్సిస్టెన్సీ కూడా నేను తీసి చూపిస్తాను. ఇది ఇలా ఉంటుందండి, డార్క్ సిమెంట్ కలర్ కదా, డార్క్ గ్రే కలర్లో ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుంది నేను మీకు తీసి చూపిస్తాను. ఇదండి, దీంట్లో కూడా స్మాల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. సో ఈ గ్రాన్యూల్స్ ఉండటం వల్ల మీకు స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మసాజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫేస్ ప్యాక్ కింద కూడా వాడుకోవచ్చు. సో దీంట్లో అడ్వాంటేజ్ నేనేంటంటే చేసేది, ఇది ఫేస్ ప్యాక్ లాగా రాసేసుకొని ఒక 10 minutes తర్వాత, బికాస్ చార్కోల్ జనరల్గా 10 minutes కన్నా ఎవరు పెట్టరు. సో నాకు తెలిసినంత వరకు చార్కోల్ 10 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో 10 minutes ఫేస్ ప్యాక్లా పెట్టుకొని తర్వాత రోజ్ వాటర్ నేను యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో చార్కోల్ ఉంది కాబట్టి చార్కోల్ ఉన్న దాంట్లో వైటనింగ్ ఎఫెక్ట్స్ దాంట్లో పుల్ల మజ్జిగలు అట్లాంటివి వాడకూడదు, ఎందుకంటే అవి కాంట్రడిక్ట్ చేస్తాయి దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తో. సో కాబట్టి దీంట్లో ఏంటంటే రోజ్ వాటర్ వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ రెండో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో కానీ ఎక్కడ నిమ్మకాయని వాడద్దు. ఈ మధ్య కొంతమందిని చూస్తున్నాను, నిమ్మకాయ కూరలో పిండేసిన తర్వాత నిమ్మ తొక్కులను ఫ్రిడ్జ్లో దాచుకొని దానిని పరపర రుద్దేయటం అట్లా చేస్తారండి. అది అంత సేఫ్ కాదు, ఎందుకంటే వైటమిన్ సి ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. బట్ నిమ్మకాయలు ఉండేటువంటి ఆ స్ట్రాంగ్ వైటమిన్ సి అనేది మనం డైల్యూట్ చేయకుండా డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేయడం వల్ల స్కిన్ యొక్క పీహెచ్ అనేది కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎసిడిక్ నేచర్కి వచ్చేసినటువంటి స్కిన్ని మళ్ళీ నార్మల్ పీహెచ్ బ్యాలెన్స్కి తేవడం అనేది చాలా కష్టం. అది అందరికీ తెలియదు. కొంతమంది ఏంటంటే లాక్టోకాలమైన్ లోషన్ వాడతారు, సో దాని ద్వారా పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. కొన్ని కొరియన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, అవి ఆటోమేటిక్గా ఎసిడిక్ నేచర్లో ఉన్న బేసిక్ నేచర్లో ఉన్నా కూడా స్కిన్ని పీహెచ్ నార్మల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవేమీ నాకు తెలియదు, ఇవన్నీ కొత్తగా ఉన్నాయంటే కనుక మనం జనరల్గా వాడే టోనర్స్ ఉంటాయి కదా, సూపర్ మార్కెట్లో ఉండే టోనర్స్, అవైనా వాడినా కూడా పీహెచ్ బ్యాలెన్స్ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట స్కిన్కి. కానీ అవి చాలామంది తెలియకుండా నిమ్మకాయ రాసేసుకుంటారు. ఈ నిమ్మకాయ రాయటం వల్ల ప్రాబ్లం ఏంటంటే సన్ ఎక్స్పోజర్ వస్తే స్కిన్ డార్కెనింగ్ అవటమే కాకుండా మచ్చపడినట్లుగా కమిలిపోతుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, స్కిన్ పైన లేయర్స్ అన్నిటిని తీసేస్తుంది కొంతవరకు. సో అలా స్కిన్ పైన ఉండేటువంటి అవుటర్ డెడ్ స్కిన్ లేయర్ తీసేసినాక ఫ్రెష్ స్కిన్ లేయర్ పైకి వచ్చినప్పుడు దాని మీద స్ట్రాంగ్గా నిమ్మకాయ పెట్టడం వల్ల ఏంటంటే ఆ స్కిన్ చాలా డెలికేట్గా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి సన్ ఎక్స్పోజర్ జరిగినప్పుడు కంపల్సరీ స్కిన్ రియాక్ట్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మచ్చలు పడిపోయినట్టు అవుతుంది. సో మీరేమనుకుంటారు, నిమ్మకాయ
రాసుకున్నాను, నేను ఇవన్నీ ఫాలో అయ్యాను, నేను అన్నీ కరెక్ట్గానే చేశాను, కానీ నేను నల్లగా అయిపోతున్నాను అనుకుంటారు. నల్లగా అయిపోతున్నానంటే మీరు డైరెక్ట్గా ఎండలో మిట్ట మధ్యాహ్నం వెళ్ళి నుంచోకపోయినా, నీరెండలో బట్టలు ఆరేయటానికి కానీ బట్టలు తీయటానికి వెళ్ళినా, సామాన్లు అంట్లు ఏమైనా తోమటానికి బయట నీరెండలో కూర్చున్నా, షేడ్ కింద కూర్చున్నా కూడా బట్ స్టిల్ యూ విల్ గెట్ యూవీ రేస్ అనమాట. ఈ యూవీ రేస్ అనేటువంటి మీ స్కిన్లోకి పెనిట్రేట్ అవుతాయి కాబట్టి కంపల్సరీ స్కిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. నిమ్మకాయ తొక్క అందరికీ పనిచేస్తుందా అంటే పనిచేయదు. ఎవరికి పనిచేయదా అంటే ఆ స్టేట్మెంట్ కూడా తప్పు. కొంతమందికి చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వాడటం వల్ల నిమ్మకాయ తొక్కలు కానీ, ఆరెంజ్ తొక్కలు కానీ, బత్తాయి తొక్కలు కానీ కొంతమంది స్కిన్ మీద పడతాయి అన్నమాట. వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అలాంటిదైతే కనుక ఫైన్. బట్ నార్మల్ కేసెస్లో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమైనా వాడినప్పుడు స్ట్రాంగ్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటే నిమ్మకాయ తొక్కలు ఉండేటువంటి కంటెంట్తో డైరెక్ట్గా న్యాచురల్గా వచ్చేదాన్ని అంత స్ట్రాంగ్ దాన్ని పెట్టి రాయటం, దాంతో క్లీన్ చేయటం, దాంతో స్క్రబ్ చేయటం అనేది అంత సేఫ్ కాదు. ఎందుకంటే మీకు రిజల్ట్స్ కనపడకపోవటమే కాకుండా మొహం ఇంకా కమిలిపోయినట్టు, ఇంకా మాడిపోయినట్టు, ఇంకా నల్లగా అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి యూ నీడ్ టు బి రియల్లీ కేర్ఫుల్ యూజింగ్ దోస్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇదంతా అయిపోయినాక నేను ఇది వరకు ఏంటంటే ఇది నాకు రెగ్యులర్గా కాంబినేషన్లో వాడేవాడిని. ఇది స్క్రబ్బు, ఇది ప్యాక్. ముందు స్క్రబ్తో నా స్కిన్ అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇది ప్యాక్ వేసుకునేవాడిని. ఇది ఎందుకు నేను ఇది కాంబినేషన్ తీసుకున్నానంటే దీంట్లో చాక్లెట్ ఉంది, చెర్రీ ఉంది. చెర్రీ బ్రైటనింగ్ ఎఫెక్ట్ వస్తే చాక్లెట్ డీటాన్కి బాగా యూజ్ అవుతుంది, గ్లోయింగ్గా కూడా ఉంటుంది. సో బ్రైటనింగ్ ఎఫెక్ట్, డీటాన్ అండ్ గ్లోయింగ్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి ముందు స్క్రబ్తో ఫేస్ క్లీన్ చేసుకొని తర్వాత ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని వాష్ చేసేసుకునేవాడిని. మంచి రిజల్ట్స్ వచ్చాయి. దీనికి ఏంటంటే మళ్ళీ ఇది వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు స్క్రబ్తోనే మొహాన్ని క్లీన్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఇది బాగుంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది నేను చూడండి క్లీన్గా కింద దాకా తీసేసుకున్నాను. ఇది ఒక 3-4 సార్లు వస్తుంది. దీని కన్సిస్టెన్సీ కూడా నేను మీకు చూపిస్తానండి. ఇది భలే పని చేస్తుంది అసలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రబ్స్ అనమాట. ఎవర్ యూత్ కంపెనీ వాడితే మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తాయి. నాకు అసలు ఇవేమీ వద్దు, నాకు చీప్ అండ్ బెస్ట్లో కావాలంటే ఇది తీసుకోవచ్చు. కొంచెం నాకు ప్రొఫెషనల్ లెవెల్లో కావాలి, బ్యూటీ పార్లర్లో వాటిల్లో స్పా సెంటర్స్లో వాడేటువంటి ప్రొఫెషనల్ రేంజ్ ప్రోడక్ట్స్ కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. దీని కన్సిస్టెన్సీ వచ్చేసేసి మీకు ఇలా ఉంటుంది. ఇది మాత్రం మంచి రిజల్ట్స్ వస్తుంది. దీంతో స్క్రబ్ చేసుకొని దీంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే అసలు మొహానికి ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పాన్స్ పౌడర్ కానీ ఏమీ అవసరం లేదు. మొహం దగ్గ మెరిసిపోతూ ఉంటుంది. అండ్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెండింటి కాంబినేషన్లో మీరు వాడినప్పుడు తర్వాత మీకు చెమట పట్టినా కూడా మొహం గ్లోయింగ్గా ఉంటుంది కానీ జిడ్డుగా అనిపించదు ఆ పూటంతా. అది ఒకటి నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. వేరే వాటిలో ఏంటంటే కొంతసేపు చెమట పట్టినప్పుడు మొహం అంతా జిడ్డుగా తయారవుతుంది కదా, అది ఈ కాంబినేషన్లో లేదు. ఈ కాంబినేషన్ వాడినప్పుడు ఏంటంటే మొహం చాలా బ్రైటనింగ్గా ఉంటుంది, చాలా గ్లోయింగ్గా ఉంటుంది. స్వెట్ వచ్చినా కదా అది ఒకలాంటి గ్లోగా, ఒకలాంటి షైన్గా స్కిన్ మెరుస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ ఏదో జిడ్డు పట్టేడు మొహం నిండా చెమటలు పట్టేసి అన్నట్లుగా అనిపించదు. సో ఇన్ దట్ కేస్ దీస్ ఆర్ రియల్లీ గుడ్ అనమాట. అందుకని నేను ఇవి సజెస్ట్ చేస్తాను. అండ్ ఇవి కాకుండా నాకు అవుట్ మాస్కే కావాలి. నాకు స్క్రబ్ కమ్ మాస్క్ కమ్ పాలిష్ వద్దు, నాకు స్క్రబ్ కమ్ మసాజర్ వద్దు, నాకు ఇవేమీ వద్దు. నాకు జస్ట్ తెల్లగా కనపడాలి ఒక పూట మొత్తం. ఇప్పుడు సాయంత్రం ఏదైనా ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నేను తెల్లగా గ్లోయింగ్గా మంచిగా మెరిసిపోతూ కనపడాలి అనుకుంటే మీరు ఇది వాడటం నెంబర్ 1. ఇది ఏమీ లేదు, స్నానం చేసి వచ్చినాక ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. స్నానానికి వెళ్ళే ముందు వేసుకోకూడదు. స్నానం చేసి వచ్చినాక ఇది ఫేస్ ప్యాక్ వేసుకొని జస్ట్ తడిగుడ్డతో తుడిచేయండి. దీన్ని కడగటం, మార్నింగ్ మళ్ళీ ఫేస్ వాష్ పెట్టడం, సోప్ పెట్టడం ఏమీ చేయకూడదు. జస్ట్ స్నానం చేసి వచ్చినాక ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక్క 15-20 మినిట్స్ ఉంచండి. లేదంటే చాలామంది ఏంటంటే స్నానం చేసి వచ్చినాక తల దూకుని తల ఆరబెట్టుకుని తల జుట్టు వేసుకునే వరకు ఒక 1/2 అవర్ 20 మినిట్స్ వరకు ఇది ఫేస్ మీద అప్లై చేసుకుంటారు. తర్వాత తడిగుడ్డతో, ఇప్పుడు మీరు టవల్ ఉంటుంది కదా తుడుచుకున్న టవల్, ఆ టవల్తోనైనా కూడా కొంచెం
తడిగా ఉన్న టవల్తో జస్ట్ మొహం మీద నుంచి క్లీన్ చేసేసేయండి. మొహం మీలా మెరిసిపోతూ ఉంటుంది, తెల్లగా తయారైనట్టుగా అవుతుంది. బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 షేడ్స్ లైటర్ అవుతారు. వైట్ స్కిన్ ఉన్న వాళ్ళకి మంచి వైటనింగ్ ఎఫెక్ట్, ఇంకా బాగా బ్రైటనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. చాలా డార్క్ ముదురు నలుపు రంగు స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్క స్టెప్పే కొంచెం బ్రైటనింగ్ ఉంటుంది, అంతకు మించి ఉంటుందండి. చామంచాయిగా ఉన్నవాళ్ళు, గోధుమ రంగులో ఉన్నవాళ్ళు, వీటిష్ బ్రౌన్ కానీ గోల్డెన్ బ్రౌన్ టోన్స్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఈవినింగ్ అంతా మీకు గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్. మళ్ళీ ఈ స్కిన్ గ్లోయింగ్ ఎఫెక్ట్ మార్నింగ్ ఒక రకంగా ఉంటుంది, ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది. లైట్లో మాత్రం స్కిన్ బలం మెరిసిపోతా కనపడుతుంది. మార్నింగ్ వచ్చి నార్మల్గా ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటే బ్రైటనింగ్ ఫేస్ ప్యాక్ ఇట్లా కొంచెం వైట్గా అనిపిస్తుంది, కొంచెం ఫెయిర్గా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. బట్ నైట్ టైం ఎఫెక్ట్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అనమాట. O3 వాడిది. ఇది అవుట్ అండ్ అవుట్ బ్రైటనింగ్ అండ్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ అండి. డర్మల్ జోన్ అంటే పైన లేయర్, ఎపిడర్మల్ లేయర్లో ఉండేటువంటి స్కిన్ని ఫేర్గా చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ నేను మీకు నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఇది ఒక పూట మాత్రమే ఉంటుంది. అంటే మీకు మార్నింగ్ ఏదైనా ఫంక్షన్ ఉంది, స్నానం చేసి వచ్చినాక ప్యాక్ వేసుకొని క్లీన్ చేసుకొని మీ మేకప్ కానీ మీ పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ రాసుకొని వెళ్ళిపోవచ్చు, బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. లేదా ఈవినింగ్ అయినా కూడా మీరు ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. కానీ అది ఆ పూట వరకు మాత్రమే మీకు ఇన్స్టంటేనియస్గా వైట్గా బ్రైట్గా గ్లోయింగ్గా అనిపించాలంటే ఇది వాడాలన్నమాట. నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది భలే బాగా పనిచేస్తుందండి. నేను డబ్బా మొత్తం వాడేసాను, ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. ఇది మీరు ఇట్లా వాడుకోవచ్చు. లేదు నాకు కొంచెం కొంతమందికి ఏంటంటే ఏం ఎఫెక్ట్ కావాలంటారంటే కొంచెం బ్లీచింగ్ ఎఫెక్ట్ కావాలి అని చెప్తారు. అలా బ్లీచింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వాడుకోవచ్చు. ఇది ట్యాన్ రిమూవలే కాకుండా బ్లీచింగ్ ఎఫెక్ట్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇన్స్టంటేనియస్గా మీకు ట్యాన్ రిమూవ్ చేయటమే కాకుండా మంచి కూలింగ్ సెన్సేషన్ వస్తుంది స్కిన్కి, అండ్ ఒక లేయర్ బ్లీచింగ్ ఎఫెక్ట్ లాగా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఇది మీరు వాడుకోవచ్చు. దీని కన్సిస్టెన్సీ అసలు క్రీమ్ చూస్తేనే మెరిసిపోతా కనపడుతుంది, భలే బాగుంటుందండి. కాకపోతే ఇది రెగ్యులర్గా వాడితేనే మీకు ఆ బ్రైటనింగ్ బ్లీచింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకసారి యూస్ చేస్తే మీకు జస్ట్ ఒక స్టెప్ బ్లీచ్ అయినట్లుగా కనపడుతుంది తప్ప మనం రెగ్యులర్గా వాడేటువంటి స్ట్రాంగ్ బ్లీచెస్ ఉంటాయి కదా, స్కిన్ బ్లీచెస్, అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ దీని మీద రావు. స్కిన్ కలర్ అయితే కొంచెం ట్యానింగ్ అంతా క్లీన్ చేసి బ్లీచింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ మన హెయిర్ స్ట్రాండ్స్ని మాత్రం ఇది బ్లీచ్ చేయదండి. ఇది స్కిన్ మీదే పనిచేస్తుంది, హెయిర్ స్ట్రాండ్స్ మీద పనిచేయదు. అండ్ మీకు ఇన్స్టెంట్గా ట్యాన్ పోవాలి, బయటికి వెళ్ళి వచ్చాను, చాలా చిరాగ్గా ఉంది, కొంచెం బాగా ఎండలు తిరిగి వచ్చాను, మంటలు పుడుతున్నట్లుగా ఉంది, స్కిన్ బాగా ఇచ్చిగా మంటలుగా ఉంది, కొంచెం కూల్ డౌన్ అవ్వాలంటే ఇది కూలింగ్ ప్యాక్లా కూడా పనిచేస్తుంది అనమాట. ఇది ఫేస్ ప్యాక్ ఏనండి. సరే, ఇవన్నీ వాడిన తర్వాత మొహం శుభ్రం చేసుకున్న తర్వాత ఒకే ఒకటి ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే మీకు నచ్చిన సీరం కానీ మీకు నచ్చిన మాయిశ్చరైజర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను నమ్మేది ఇది సింపుల్, చీప్, బెస్ట్ వన్. ఇది నేను పుట్టక ముందు నుంచి ఉందన్నమాట. దగ్గర ఒక 3-4 తరాల నుంచి ఇది మార్కెట్లో ఉంది. అండ్ ఇది నేను వాడతాను అనమాట. ఎనీథింగ్, ఫేస్ వాష్ చేసిన, ఫేషియల్ చేసుకున్న, స్క్రబ్ చేసుకున్న, ఫేస్ మసాజ్ చేసుకున్న, ఫేస్ ప్యాక్ వేసుకున్న, ఏది రిజ్యూమ్ చేసినా కూడా తర్వాత ఫైనల్గా ఈ మాయిశ్చరైజర్ నేను వాడతాను. ఇది ఏ స్కిన్ వాళ్ళకైనా సూట్ అవుతుందండి. ఇది ఏంటంటే మీకు కావాలంటే ఒక థిక్ ఫేస్ ప్యాక్ లాగా ఒక లేయర్ వేసేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఒక క్రీమ్ లాగా ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా రాసుకుంటాం, వీకో ఎలా రాసుకుంటాం అలా అయినా మీరు రాసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా ఉంటుంది. మీకు చూడండి ఆ షైన్ ఎలా తెలుస్తుందో, మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్, బ్రైటనింగ్ ఎఫెక్ట్ మీకు భలే బ్రైట్గా అయిపోతుంది అనమాట. ఇది కొంచెం రాసుకున్న చాలా మొహం తల మెరిసిపోతున్నట్టు ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుందండి. ఏమి మీరు ఫేషియల్స్ చేసుకుని ఏం చేసుకున్నా ఇంటికి వచ్చినాక ఆ ఒక్కరోజు మాత్రం సోప్ పెట్టకండి. ఫేస్ వాష్ కూడా వీలైనంతవరకు అవాయిడ్ చేయటం మంచిది. సాఫ్ట్ జెంటిల్ ఫేస్ వాషెస్ వాడచ్చు. యాక్నీ ఫేస్ వాషెస్ ఉంటాయి కదా, లేదా స్ట్రాంగ్ డ్రైయింగ్ ఎఫెక్ట్ ఉన్న ఫేస్ వాషెస్ ఉంటాయి కదా, అలాంటివి వాడకుండా ఉండండి. అండ్ ఇది రాసుకుంటే
దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అండి. మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే రివ్యూస్ నాకు చెప్పండి. నేను అవన్నీ కూడా మీకు ప్రోడక్ట్స్ కొని నేను మీకు అవన్నీ రివ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను కొనుక్కొని ఇష్టపడి వాడి మీకు రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పి నేను మీకు చెప్తున్నానండి. ఇవి ఎవరు స్పాన్సర్ చేసినవి కావు. సో మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకేమైనా నచ్చినాయి, ఇంకేమైనా కావాలి అంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో కామెంట్స్లో రాయండి. నేను అవి వాడి నేను మీకు అది ఎలా ఉంది అనేది కూడా చెప్తాను. థ్యాంక్ యూ.